హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము సాఫ్ట్గా అలాగే సూపర్ టేస్టీగా ఉండే బెల్లం రవ్వ లడ్డూలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ముందుగా మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి 1 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసేసుకొని మిక్సీ జార్ పైన మూత పెట్టేసుకొని మెత్తటి పొడిలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైపోయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కాజు పీసెస్ వేసేసుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి. మీకు కావాలనుకుంటే ఈ లడ్డులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్ని పీసెస్లా కట్ చేసి వేసుకోవచ్చు. ఇక్కడ మనకి కాజు అయితే వేగిపోయిందండి. ఇందులోకి కిస్మిస్ వేసి వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇందులోకి 1.5 కప్పు ఉప్మా రవ్వ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలుపుకుంటూ రవ్వని 6 నుంచి 7 నిమిషాల పాటు వేయించేసుకోవాలి. మనం రవ్వ లడ్డు ఎప్పుడు ప్రిపేర్ చేసినా సరే స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని రవ్వని నెయ్యిలో మంచిగా వేయించుకోవాలండి. రవ్వ మంచిగా వేగితేనే రవ్వ లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ 7 నిమిషాలు అయితే అయిపోయిందండి. రవ్వ వేగిపోయింది. వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడి వేసేసుకొని 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూను యాలకుల పొడి వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ రవ్వను తీసి వేరే గిన్నెలోకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలోకి మనము 1 కప్పు బెల్లం వేసేసుకొని 3 టేబుల్ స్పూన్ల వాటర్ వేసేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి అంతా కలిపేసుకొని బెల్లాన్ని కరగనివ్వాలండి. మనం ఈ రవ్వ లడ్డు కోసము పాకం అవసరం లేదు. బెల్లం అంతా ఈ విధంగా కరిగిపోయిన తర్వాత 1 నిమిషం పాటు మరిగించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం కరిగించుకున్న బెల్లం వాటర్ని స్ట్రైనర్ తోటి వేయించి పెట్టుకున్న రవ్వలోకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం అంతా రవ్వలో కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇట్లా కలిపేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఈ రవ్వని మనము పక్కన పెట్టేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మనము చేయిని కొంచెం తడిగా వేసేసుకొని మనకు నచ్చిన సైజులో లడ్డూలాగా చుట్టేసుకోవాలి. 1 కప్పు కొబ్బరి తురుము, 1.5 కప్పు ఉప్మా రవ్వ, 1 కప్పు బెల్లము, 3 టేబుల్ స్పూన్ల వాటరు. ఈ మెజర్మెంట్స్ కనుక మీరు ఖచ్చితంగా ఫాలో అవుతూ లడ్డూలు ప్రిపేర్ చేసుకుంటే మీరు కూడా ఈజీగా ఈ విధంగా బెల్లం రవ్వ లడ్డూలు ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఓకేనండి, ఫైనల్లీ ఇక్కడ మనకి బెల్లం రవ్వ లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న లడ్డూలు మనకు వారం రోజుల పాటు నిలువ ఉంటాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చేసినాయో బెల్లం రవ్వ లడ్డూలు. మనం కనుక ఇలాగా బెల్లం కాంబినేషన్లో రవ్వ లడ్డు ప్రిపేర్ చేసుకుంటే హెల్తీగా అలాగే టేస్టీగా లడ్డూలు తినేసేయచ్చు. ఓకేనండి, బెల్లం రవ్వ లడ్డూలు ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.